నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ కూడా విజయదశమి. విజయదశమిని లేదు దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారు అని అంటే రెండు కారణాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మన భారతదేశంలో డైవర్సిటీ చాలా ఎక్కువ, భిన్నత్వం అనేది చాలా ఎక్కువ. అందుకని ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క సంస్కృతులు, ఆచారాలు ఇవన్నీ చాలా వేరుగా ఉంటాయి. ఈ దసరా పండుగ దగ్గరకు వచ్చేసరికి కూడా దిస్ ఈజ్ వన్ సచ్ ఫెస్టివల్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ఇండియా. దక్షిణ భారతదేశంలో కూడా జరుపుకుంటారు, పశ్చిమ భారతదేశంలో జరుపుకుంటారు, తూర్పు భారతదేశంలో జరుపుకుంటారు, ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. కానీ కొన్ని చోట్ల ఏమో మహిషాసుర మర్దినిగా అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపినందుకు దసరా పండుగని లేదా విజయదశమిని జరుపుకుంటారు అని చెప్తే, ఇంకోవైపు రాముడు రావణాసురుడిని చంపిన రోజు ఎప్పుడైతే చెడు మీద మంచి గెలిచిందో ఆ రోజుని దసరాగా జరుపుకుంటారని చెప్తారు. Whether it might be Ram killing Ravana or whether goddess Durga killing Mahishasura, the main thing that we need to discuss over here is Vijayadashami, the story of good over evil. So దసరా పండగకి సంబంధించి ముఖ్యమైన రోజు విజయదశమి. విజయదశమి is a festival celebrating the victory of good over evil. అంటే మంచి చెడు మీద గెలిచిన రోజునే విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటారు. విజయదశమి ఆల్సో నోన్ యాజ్ Dasara or Dashain is a major Hindu festival celebrated at the end of Navaratri every year. ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, అంటే గుర్తుపెట్టుకోండి తెలుగు మాసాల ప్రకారం అయితే మళ్ళీ మాసాలు మారిపోతాయి. సో మనం ఇన్ జనరల్గా చెప్తున్నాము సెప్టెంబర్ అక్టోబర్, కొన్నిసార్లు అక్టోబర్ మిడ్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో దసరా ఫెస్టివల్ అనేది వస్తుంది. సో ఈ దసరా ఫెస్టివల్లో ఇన్ జనరల్గా మనం దసరా అని పిలిచిన బేసిక్గా ఇట్స్ 9-day ఫెస్టివల్. సో 9 days అయిపోయిన తర్వాత 10వ రోజున ఈ విజయదశమి వస్తుంది. Vijayadashami is observed for different reasons and celebrated differently in various parts of the Indian subcontinent. ఈ విషయం గురించి మనం ఇందాక చర్చించుకున్నాము. దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారు అనే దానికి వివిధ కథలు ఉన్నాయి, వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి, అమ్మవారు ఎప్పుడైతే మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపారో ఆ రోజు నుండి దసరాని జరుపుకుంటున్నారు అని. రెండవది, రాముడు ఎప్పుడైతే రావణాసురుడిని చంపాడో అప్పటి నుంచి దసరా జరుపుకుంటున్నాము అని. ఇలా వివిధ కారణాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ దసరా పండుగని జరుపుకునే తీరు కూడా చాలా వేరు. దక్షిణ భారతదేశంలో ఒక విధంగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో ఒక విధంగా జరుపుకుంటారు. బట్ ఇట్స్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ ఇండియా ఈజ్ డైవర్స్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. నో వన్ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్స్. ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఇస్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద కల్చర్, వీ నీడ్ టు రెస్పెక్ట్ ద పాస్ట్, వీ నీడ్ టు రెస్పెక్ట్ అవర్ ఏన్షియంట్ హెరిటేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు కీప్ ఫాలోయింగ్ ఇట్. బికాస్ మనం ఫాలో చేయకపోతే అది అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇన్ ద సదర్న్, ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ అండ్ సమ్ నార్థర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, Vijayadashami marks the end of Durga Puja, remembering goddess Durga's victory over the buffalo demon Mahishasura to restore and protect Dharma. ధర్మం అనేది ఎప్పుడైతే ఉండాల్సిన స్థానంలో ఉండలేదో, ఎప్పుడైతే మహిషాసురుడు అనే రాక్షసుడు అందరినీ భయపడుతున్నాడో, అందరినీ వేధిస్తున్నాడో, అప్పుడు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అంటే అప్పుడు అమ్మవారు ఆ మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించింది. అండ్ అప్పటి నుంచే మహిషాసుర మర్దినిగా ఉంటూ ఈ దసరా పండుగని జరుపుకుంటున్నారు అనేది కథ. అలానే ఇన్ ద నార్థన్, సెంట్రల్ అండ్ వెస్టర్న్ స్టేట్స్, సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ రీజన్లో ద ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ రామ్లీలా అండ్ రిమెంబర్స్ గాడ్ రామాస్ విక్టరీ ఓవర్ రావణ. మనందరికీ తెలుసు, రామాయణం మనం చదువుకునే ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో రాముడి భార్య అయిన సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతాడు లంకకి. అయితే రాముడు సీతను వెతుక్కుంటూ లంకకి వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేసి గెలిచి సీతతో పాటు తిరిగి వెనక్కి వస్తాడు. ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్గా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, రాముడు లంకలో రావణాసురుడిని చంపి జయించి అక్కడి నుంచి సీతతో పాటు కలిసి తిరిగి అయోధ్యకు వచ్చినందుకు దీపావళిని జరుపుకుంటారు. అండ్ దసరా పండుగకి దీపావళి పండుగకి మహా అయితే సుమారు 20 నుంచి 22 రోజులు తేడా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా 3 weeks డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ జనరల్గా మనం గమనించిన లంక నుంచి తిరిగి రావడానికి 3 weeks పట్టిందని అనుకుందాం. సో ఆ విధంగా ఇన్ వన్ వే ఈ లాజిక్ కూడా మనకి ప్రాపర్గా ఫిట్ అవుతుంది. సో దసరా పండుగకి రీజన్ ఏంటిది? మంచి చెడు మీద గెలిచింది. రాముడు రావణాసురుడిని చంపాడు కాబట్టి. ఎల్స్వేర్ ఆన్ దసరా, టవరింగ్ ఎఫిజీస్ ఆఫ్ రావణ సింబాలిజింగ్ ఈవిల్ ఆర్ బర్న్ట్ విత్ ఫైర్ వర్క్స్ మార్కింగ్ ఈవిల్స్ డిస్ట్రక్షన్. సో దీనిని గుర్తు చేసుకుంటూ, ఈ అంశాన్ని పురస్కరించుకుంటూ దసరా వచ్చింది అంటే రావణాసురుడి యొక్క పెద్ద పెద్ద బొమ్మలను పెట్టి వాటిని తగలబెట్టేవాళ్ళు అనమాట.
The festival also starts the preparations for Diwali, the important festival of lights, which is celebrated 20 days after విజయదశమి. మనం ఇందాక చర్చించుకున్నాము. సో దసరా అయిపోయిన 21 రోజులకి దివాళీ పండుగ వస్తుంది. సో అందుకని దసరా పండుగ వచ్చింది లేదా విజయదశమిని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మనం ఇండైరెక్ట్గా దీవాళీ పండుగకి కూడా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినట్టే లెక్క. మనం ఇందాక ఆల్రెడీ చర్చించుకున్నాం ఈ దసరా పండుగ అనేది వివిధ కారణాల వల్ల లేదా వివిధ తీరుల్లో సెలబ్రేట్ చేసుకుంటారు అని. మనం యాజ్ ఆఫ్ నౌ అయితే దక్షిణ భారతదేశంలో ఏ విధంగా జరుపుకుంటారో అనే అంశం గురించి చర్చించుకుందాం. The city of Mysore has traditionally been a major center of Dasara Vijayadashami celebrations. సో మరి సదర్న్ ఇండియాలో మనం గమనించినట్టయితే ఈ మైసూర్ అనేది చాలా పాపులర్ ప్లేస్. ఈ మైసూర్ ఎక్కడుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు. ఈ బెంగళూరు అనే ప్రాంతాన్ని స్థాపించింది ఎవరు అంటే కెంపెగౌడ అనే అతను. అలానే మరి ఈ మైసూర్లో ఈ దసరా పండుగలు చాలా ఘనంగా జరుపుతారు. విజయదశమి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇండియాలో కూడా వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటే ఈవెన్ మనం ఒకవేళ దక్షిణ భారతదేశంలో గమనించినా కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునే తీరు వివిధ రకాలుగా ఉంది. సో గుర్తుంది కదా, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని పాటిస్తుంది. వీ బిలీవ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో వాట్ ఎవర్ బీ ద వే దట్ వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్, ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్. Celebrations range from worshipping Durga, lighting up temples and major forts such as Mysore, to displaying colorful figures known as గోలు. ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, దీన్ని గోలు అంటారు. దీన్ని మేబీ మనం బొమ్మల కొలువులాగా కూడా పోల్చొచ్చు. ఒకవేళ దసరా పండగకి సంబంధించి చరిత్రలో దీని గురించి అన్న ప్రస్తావన జరిగిందని మనం గమనిస్తే, ద ఫెస్టివల్ ప్లేడ్ ఎ హిస్టారికల్ రోల్ ఇన్ ద 14th century విజయనగర ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం అన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు, అలానే హరిహర రాయ బుక్కరాయ విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు. సో 14వ శతాబ్దానికి సంబంధించి ద గ్రేటెస్ట్ ఎంపైర్ విజయనగర ఎంపైర్, వేర్ ఇట్ వాస్ కాల్డ్ మహానవమి. అప్పుడు వాళ్ళు ఈ దసరా పండుగని మహానవమి అని పిలిచేవాళ్ళు. ద ఇటాలియన్ ట్రావెలర్ నికోలో డికాంటి described the festival's intensity and importance as a grandeur religious and martial event with royal support. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, హీ వాజ్ ఎ ట్రావెలర్. ఈ చిత్రపటంలో మీరు నికోలో డికాంటిని కూడా గమనించవచ్చు. ఈయన ఒక ఇటలీ దేశస్థుడు. ఇటలీ దేశం యూరోప్ కాంటినెంట్లో ఉంది. ఇటలీ దేశం యొక్క రాజధాని రోమ్. అలానే ఈ మైసూర్లో దసరా పండుగలకి సంబంధించి మిలిటరీ పరంగా కూడా ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ది ఈవెంట్ రివర్డ్ దుర్గా యాజ్ ద వారియర్ గాడెస్. అందుకే కొన్నిసార్లు దుర్గాదేవి అమ్మవారు అని చెప్పకుండా చాముండేశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ శరణ్ నవరాత్రి, వేర్ ద గాడెస్ ఇన్ ఎవ్రీ టెంపుల్ ఈజ్ వర్షిప్డ్ ఫర్ 10 days in 10 forms with different అలంకార్ ఆర్ ఫార్మ్స్ టు సిగ్నిఫై డిఫరెంట్ గాడెసెస్ అవతార్. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి రూపంలో ఈ నవరాత్రులు లేదా ఈ 10 రోజులు ఏవైతే ఉంటాయో శరణ్ నవరాత్రులు అంటారు, ఆ విధంగా ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారనమాట. పీపుల్ ఆఫ్ కర్ణాటక ఎక్స్చేంజ్ లీవ్స్ ఆఫ్ షమి ట్రీ యాజ్ అ సింబల్ ఆఫ్ గోల్డ్ ఆన్ 10th day ఈవినింగ్, మార్కింగ్ ద విన్ ఓవర్ డీమన్. సో ఇది మహారాష్ట్ర ప్రాంతంలో కూడా జరుపుకుంటారు. సో వాళ్ళు ఈ షమి ఆకు ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇస్తుంటారనమాట. ఒకరికొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దట్ మంచి చెడు మీద విజయం సాధించింది అని, అలానే ప్రాస్పరిటీ అనేది నీకు రావాలి నాకు రావాలి అని అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలానే దసరా పండుగకి సంబంధించి ఇంకో సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే, అనదర్ సిగ్నిఫికెంట్ అండ్ నోటబుల్ ట్రెడిషన్ ఆఫ్ సెవెరల్ సౌత్ ఇండియన్ రీజన్స్ హ్యాస్ బీన్ ద డెడికేషన్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ టు సరస్వతి. సో చాలామంది దసరా పండుగ అనగానే ఇందాక మనం అనుకున్నట్టుగా దుర్గా అమ్మవారు లేదా చాముండేశ్వరి అమ్మవారే కాకుండా సరస్వతి అమ్మవారిని కూడా ఎక్కువగా కొలుస్తారు. ఏదైతేనేం అల్టిమేట్గా అమ్మవారి పేరు ఏదైనా సరే అందరూ ఆ స్త్రీ శక్తే. సో మరి సరస్వతి అమ్మగారిని మనం తలుచుకున్నప్పుడు మనకు తెలుసు, ద హిందూ గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, లెర్నింగ్, మ్యూజిక్ అండ్ ఆర్ట్. అంటే జ్ఞానానికి సంబంధించిన దేవత ఆవిడ. షీ ఈజ్ వర్షిప్డ్ అలాంగ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వన్స్ ట్రేడ్ డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్. అంటే ఒకవేళ రైతులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ సామాగ్రి నాగలి లాంటివి చాలా ముఖ్యమైనవి. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ దసరా పండుగ వస్తుంది. ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ ఏంటనుకుంటున్నారా? వానాకాలంలో వర్షాకాలంలో ఏవైతే విత్తనాలు చల్లుతారో, ఏదైతే పంట వస్తుందో దాన్ని ఖరీఫ్ సీజన్ అంటారు. నవంబర్ డిసెంబర్లో వాళ్ళు విత్తనాలు సో చేస్తే అది ఒకవేళ ఫిబ్రవరి మార్చ్లో చేతికి వస్తే దాన్ని రబీ సీజన్ అంటారు. ఒకవేళ మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల కాలంలో అంటే ఎండాకాలంలో ఒకవేళ విత్తనాలు చేసి ఒకవేళ ఏదైనా పంటను పండిస్తే దాన్ని జైద్ సీజన్ అంటారు. ఇండియాలో ఎక్కువగా ఖరీఫ్ రబీ ఈ రెండే నడుస్తూ ఉంటాయి. జైద్ అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఖరీఫ్ పంట వచ్చింది కాబట్టి వాళ్ళ హార్వెస్ట్తో సెలబ్రేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం రబీకి కూడా మళ్ళీ సోయింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ నాగలు అవ్వచ్చు లేదా వాళ్ళ పరికరాలు ఏవైతే వాటికి కూడా పూజలు చేస్తారు. అలానే దసరా పండుగకి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఆయుధ పూజ.
అలానే ఎవరెవరైతే వెహికల్స్ వాహనాలు ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్కి పూజలు చేస్తూ ఉంటారు. అలానే కిడ్స్ ఏజ్డ్ 3 to 4 years హూ ఆర్ న్యూ టు స్కూల్ ఆర్ అడ్మిటెడ్ టు స్కూల్ ఆన్ విజయదశమి డే. అంటే విజయదశమి రోజున 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సరస్వతి అమ్మవారికి పూజ చేసి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు. సో దట్ ఆ అమ్మవారి యొక్క కటాక్షం వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉండి వాళ్ళు బాగా చదువుకుని జీవితంలో ఒక మెట్టు పైకి వస్తారు అని. సో చూసారుగా విజయదశమి ఎందుకు వచ్చింది, దసరా పండుగని ఎక్కడ ఎలా జరుపుకుంటున్నారు అని. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది. సో పండగని జరుపుకునే విధానం, పండగని జరుపుకునే తీరు రకరకాలుగా ఉన్న పండగని మటుకు భారతదేశం మొత్తం జరుపుకుంటుంది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ అమ్మవారి యొక్క కటాక్షం మన భారతదేశం మొత్తం మీదే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరి మీద ఉండాలి అని, అందరూ మంచి వైపు నడవాలి అని, అందరూ మంచి ఇంకో అడుగు ముందుకు వేసేలా ప్రవర్తించాలి అని కోరుకుంటూ ఇక్కడితో ఇవాళ స్పెషల్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.